మహారాజుల్లాగా ఈ సమాజం పోషిస్తోంది. నిరుపేదలు ఉన్న సమాజం, పన్నులు కష్టించి చెమటొచ్చు వాళ్ళు పన్నుల డబ్బులతో నిరుపేద సమాజం ప్రభుత్వోద్యోగుల్ని మహారాజుల్లాగా పోషిస్తున్నారు. తిరిగి ప్రజలకు ఏమొస్తుంది? ఏ రంగంలో చూసినా కూడా అసంతృప్తి ఉన్నది. విద్యను తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 1,20,000 రూపాయల పైచలకు ప్రతి బిడ్డ మీద సగటున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది పాఠశాల విద్య కోసం అని చెప్పాను. రకరకాల రూపాయలు అమ్మఒడితో సహా. తెలంగాణలో 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద. ఉన్న కొద్దిగా ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు నమ్మకం పోయి నిరుపేదలు కూడా జేబు నుంచి శక్తి మించి డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గుతుంది, ఖర్చు మాత్రం పెరుగుతుంది. పోనీ వెళ్ళే వాళ్ళ విద్యా ప్రమాణాలు బాగున్నాయా? ఎన్నో సందర్భాల్లో నేను ప్రజల ముందు పెట్టాను. కనీస ప్రమాణాల విద్య ఈ పిల్లలకు అందట్లేదు. తెలివితేటలు